ఎన్ఆర్ఐ సందీప్ ఆదేశాలతో తూరంగి జనావళి వృద్ధాశ్రమంలో సుమారు 50 మందికి దుప్పట్లు, పండ్లు, కేకులు మరియు స్వీట్లు అందజేయడం జరిగిందని వైసీపీ రూరల్ మండల సోషల్ మీడియా అధ్యక్షులు ధరణికోటి అభిషేక్ తెలిపారు. ఈ సందర్భంగా ధరణికోటి అన్నపూర్ణ మాట్లాడుతూ ఎన్ఆర్ఐ సందీప్ ప్రతి సంవత్సరం కొత్త సంవత్సరం ముందు రోజు వృద్ధులకు తన వంతు సహాయ సహకారాలు అందించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ధరణికోటి అభిషేక్, ధరణికోటి విశ్వనాథం, శ్యామ్, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. అండ్ రారన్న మనం చేద్దాం రెస్పాన్స్ ఓకే ఓకే తమ్ముడు ఇంకోళ్ళకి ఒకసారి పట్టుకు అలా పట్టు ఓకే బాగా తర్వాత అది ఓకే ఓకే గురుగారు ఎలా చూడండి ఓకే ఓకే ఏమండి మీరు కూడా ఇచ్చేయండి గురుగారు అలా ఇచ్చేయండి ఓకే అలాగే పెద్దవాడికి గురుగారు ఎలా ఓకే ఓకే రండి. అందరికీ నా నమస్కారాలండి. ఈ జనావళి వృద్ధాశ్రమంలో ఉంటున్న వృద్ధులందరికీ నా నమస్కారాలు. ఈ సంవత్సరం అంతా మరి భగవంతుడి దయలో ఇంతవరకు చివరి వరకు వచ్చేసాం మనం. హ్యాపీ న్యూ ఇయర్ సందర్భంగా మా ఎన్ఆర్ఐ సందీప్, మా రిలేటివ్స్ అంటే అబ్బాయి మా అల్లుడు గారు, ఆయన మీ అందరి కోసం, వృద్ధాశ్రమంలో ఉన్న వృద్ధులందరి కోసం ఆయన ఈ ట్రీట్ ఏర్పాటు చేశారు. పాపం ఈ ఇల్లు వదిలి అందరినీ వదిలి మరి ఒంటరిగా ఉంటున్న మీ అందరికీ ఒక ట్రీట్ ఇవ్వాలని ఒక మంచి ఆలోచనతో ఆయన అమెరికాలో ఉంటూ మీ అందరి కోసం ఏర్పాటు చేశారండి. మరి ఎంత సంతోషకరమైన విషయం. తర్వాత మరి ఇలాగా అందరూ ప్రతి ఒక్కళ్ళు సెలబ్రేట్ చేసుకోవాలండి. మన ఇంట్లో మన ఫ్యామిలీ మెంబర్స్తో కాదు, ఇలాగా పాపం వృద్ధులతోటి ఇలాగా విడవబడిన వాళ్ళతోటి మనం సెలబ్రేట్ చేసుకోవాలి. తర్వాత ఈ పరిస్థితి ఎవరికి రాకూడదండి. ఒకటి మనం నేర్చుకోవాలి ఏంటంటే, మన ఇంట్లో వాళ్ళ పెద్దవాళ్ళని అందరినీ మనం బాగా చూసుకుంటే వృద్ధాశ్రమాలు ఏమీ ఉండవు. నిజంగా అందరూ నేర్చుకోవాలి. నేనేంటి అందరూ నేర్చుకోవాలి, సొసైటీలో అందరూ నేర్చుకోవాలి. వృద్ధాశ్రమాలు ఏమి ఉండకూడదు. ఇలా సెలబ్రేషన్స్ వాళ్ళ ఇంట్లో వాళ్ళే చేసుకోవాలి. తర్వాత వీళ్ళ కోసం ఇవన్నీ ట్రీట్ ఏర్పాటు చేశారండి. దుప్పట్లు, డ్రింక్స్, మరి ఇంకా ఫ్రూట్స్, నట్స్ ఇవన్నీ ఏర్పాటు చేశారండి. మరి ఈ అవకాశం ఇచ్చిన, ఈ ఆపర్చునిటీ ఇచ్చిన